అలాగే కథలు కానీ, పారాయణలు కానీ, నామాలు కానీ, సహస్రనామాలు కానీ ఊరికే కంఠస్థం చేస్తే ఫలితాలు రావండి. దాని అర్థం తెలుసుకోవలసిందే, దాన్ని అన్వయం చేసుకోవలసిందే, ఆచరణలో పెట్టవలసిందే. అప్పుడే మనం నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాం. పైగా వినాయకుడికి సంబంధించి 21 ఆకుల్లో మీరు గమనించండి, మారేడాకు, ఉత్తరేణాకు ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ వైద్యంలో పనికి రావడమే కాదు, శివాలయంలో మారేడాకులు శివుడికి ఇష్టం అని చెబుతారు. దేవుడికి ఎప్పుడైనా ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం అన్నారంటే పొరపాటు మాట. దేవుడికి ఇష్టాలు ఉండవు, మానవులకు ఉంటాయి ఇష్టాలు. ఇష్టాలకు అతీతంగా ఉండేవాడు దేవుడు, ఇష్టాలు ఉండేవాడు జీవుడు. మరి దేవుడికి ఇష్టమని ఎందుకన్నారు? శివాలయంలో మారేడాకు ఎందుకు ఇష్టం అంటే, శివాలయంలో అభిషేకం చేస్తారు, నీళ్లు పోస్తారు, చెమ్మ ఏర్పడుతుంది, ఖచ్చితంగా తడి. ఆ మారేడాకు చెమ్మని హరిస్తుంది, దానిలో ఆ శాస్త్రీయమైన లక్షణం ఉంది. మీ ఇంట్లో కూడా ఎక్కడైనా తడి పేరుకుంది అంటే వర్షం కారణంగా ఏ మూలైనా నీళ్లు పేరుకున్నాయి అంటే 4 మారేడు దళాలు అక్కడ వేసేస్తే ఆ నీళ్లు పోతాయి, ఆ వాసన పోతుంది, మనకు హాని జరగదు, అక్కడ బ్యాక్టీరియా పేరుకోదు. జికా వైరస్ సింగపూర్లో బాగా వ్యాపిస్తున్న కారణంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శివాలయంలో మారేడాకులు వేయమన్నారు, విష్ణువాలయంలో వేయమని చెప్పాలి. ఎందుకని? విష్ణువాలయంలో అభిషేకాలు ఎక్కువ చేయరు, అక్కడ అలంకారాలు చేస్తారు. శివాలయంలో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినప్పుడు నీళ్లు నిలుస్తాయి. అక్కడ శివుడి మీద 4 మారేడాకులు వేస్తే ఆ నీళ్ల చెమ్మని ఆ మారేడాకులు హరించి శివలింగానికి ఏమీ ఇబ్బంది లేకుండా చేస్తాయి. అది కాకుండా మనకి ఇండియాలో గుళ్ళల్లో రోజు విపరీతంగా పొద్దున్న సాయంత్రం కూడా అభిషేకాలు పాలతోటి, తేనెతోటి, నేతితోటి మన ఇష్టం వచ్చినట్టుగా బిందెలు పట్టుకెళ్ళి శివలింగాల మీద పోసేస్తూ ఉంటే పంచారామ క్షేత్రాలు సహా, ద్వాదశ జ్యోతిర్లింగాలు సహా దెబ్బతిన్నాయి. మీరు వెళ్ళి చూసుకోండి. శ్రీశైలంలో శివలింగం 10 అంగుళాలు ఉండే శివలింగం ఇప్పుడు 3 అంగుళాలే ఉందమ్మా, 3 అంగుళాలే. కారణం ఏమిటో తెలుసా? శ్రీశైలంలో శివలింగాన్ని అందరూ ముట్టుకోవచ్చు అని చెప్పారు. శ్రీశైల దేవం శిరసా నమామి అంటే శిరస్సు తాకించవచ్చు అంటే ఇక వీళ్ళు వాళ్ళు అనేవి లేదు, మొత్తం వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి శిరస్సు తాకించి ఊరుకోట్లా మసాజ్ చేస్తున్నారు శివుడికి. మొత్తం ఇలాగా ఒళ్ళంతా నలిపి మసాజ్ చేసి స్నానం చేయించి, ఎందుకంటే ముట్టుకోవడమే పుణ్యం అంటే ఒళ్ళంతా ముట్టుకుంటే ఇంకా పుణ్యం, అరగంట ముట్టుకుంటే ఇంకా పుణ్యం, అక్కడే మకాం పెట్టిస్తే ఇంకా పుణ్యం. మన అజ్ఞానం అలా ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఏది ఎందుకు చెప్పారన్నది అక్కర్లేదు, ఇంకా ముట్టుకో నీ ఇష్టం. శివలింగాలు ఏమైపోయినా సరే. శ్రీశైలం ఈవో స్వయంగా చెప్పాడు నాకు, అయ్యా మీ ప్రవచనంలో చెప్పండి, జనం అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, లింగం దెబ్బతింటుంది. 10 అంగుళాలు ఉండే ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైలం ఇవాళ నేలలోకి వెళ్ళిపోయిందంటే 3 అంగుళాలు ఉందండి. ముందు కనపడకపోయినా ఆశ్చర్యపోక్కల. దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలి అంటే అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆకుల పూజ ఎందుకు చేయమన్నారయ్యా ఆయనకి ప్రత్యేకంగా? ఆ ఆకులన్నీ వైద్యంలో ఉపయోగపడతాయి. తులసి, మన ఇంటి ముందు తులసి పెట్టుకోమంటారు, ఎందుకంటే తులసి యాంటీబయాటిక్. ఇంటి ముందు కనుక తులసి మొక్క ఉంది అంటే పాములు రావు, తేళ్లు రావు, మనకి రోగాలు కలిగించే క్రిములు ఏవీ రావు, అక్కడ ఆగిపోతాయి తులసి కారణంగా. అందుకే విష్ణువు తులసి మాల వేస్తారు. ఎందుకో తెలుసా? విష్ణువుకి మాలలు చామంతి పూలు, గులాబీ పూలు, బంతి పూలు, అన్ని పూల దండలు విష్ణువుకి వేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అలంకారం అంటే మరి బంగారపు ఆభరణాలు అందరూ వెయ్యలేరు కదా, పూలదండలు వేస్తారు. పూలదండలతో వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా? మాకు తెలుసు బాగా. అందుకే 3 ఏళ్ళు అయింది నేను మానేశాను, వేసుకోవడం మానేశా. కారణం తెలుసా? పువ్వుల్లో పురుగులు ఉంటాయి. మీ సొమ్మేం పోయింది, బజార్లో కొంటారు, పట్టుకొచ్చి మా మెడలో బారేస్తారు. మాకు ఇక్కడో కుట్టేస్తూ ఉంటాయి ఇవన్నీ. మా బాధ మీకు తెలియదు. సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవని, మా కష్టాలు మావి. పైగా ఒక్కో భక్తుడు ఉంటాడు మెడలో వేసి, గురువుగారు ప్రసంగం అయ్యే వరకు తీయడానికి వీళ్ళ, ఇదో వీరాభిమానం ఇక్కడ. ఇందులో అభిమానం కంటే అహంకారం ఎక్కువ. ఆయన వేశాడు కాబట్టి తీయడానికి వీళ్ళ. ఇప్పుడు ఆ దండతో నాకు ఎంత ఇబ్బంది. పైగా ఇక్కడ దండలు పర్వాలా, కాస్త శుభ్రత పద్ధతి అన్నీ ఉంటాయి. అమెరికాలో కూడా ఏమి ఇబ్బందిలా. కానీ అక్కడ మన దగ్గర దండలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. కాకినాడ భానుగూడు జంక్షన్ కడతాడు, అక్కడ కెమికల్స్ అన్నీ జల్లుతారు, నీళ్లు జల్లుతారు. అవి ఎక్కడ దాచారో తెలియదు. 6 నెలల క్రితం కట్టిన దండలు అవి పట్టుకొచ్చి మా మెడలో బారేస్తారు. ఏమవుతాయంటే ఖచ్చితంగా మాకు ప్రతిగా లాల్చీ ఇక్కడంతా మచ్చలు అయిపోతాయి. తెల్ల లాల్చీ పాడైపోయింది. ప్రతి సమావేశానికి ఓ లాల్చీ తీసి పారేస్తే 50 లాల్చీలు కూడా సరిపోవు నాకు ఖచ్చితంగా. ఇవన్నీ గ్రహించే నేను దండ వేసుకోవడం మానేశా. అయితే మన దేశంలో మనుషులు మీకు తెలుసు, ఇంత శాస్త్రీయంగా చెబితే వాళ్ళకి అర్థం కాదు. అవర్ కంట్రీ ఈజ్ మోర్ సెంటిమెంటల్ దాన్ సైంటిఫిక్. సైంటిఫిక్ అంటే సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది అక్కడ. అందుకే నేను ఒకటే సెంటిమెంట్ చేశాను. మా అమ్మగారు పోయిన తర్వాత ఏడాది కాశీ వెళ్ళాం. గయలో ఆవిడకి ఏదో పితృకార్యాలు చేస్తారు కదా, ఆ చేసినప్పుడు ఏదో ఒకటి వదిలేయాలి కదా, పూలదండ వదిలేస్తున్నానని దండం పెట్టుకున్నాను. లేకపోతే మన జనానికి చెప్పలేమండి. మీరు ఎంత విజ్ఞానం చెప్పండి, ఏం చెప్పండి, మన అజ్ఞానం మందే. వినరు.
నేను వదిలేసా ఖచ్చితంగా. అందుకని అదే చెప్పి అయ్యి బాబా కాశీలో వదిలేసేట అని వేయడం మానేశారు. నేను సుఖంగా ఉన్నాను. ఎవరు పడతామండి ఇదంతా? అందుకే మీరు విష్ణు ఆలయంలో మాలలు వేయడం వల్ల ఏమవుతుందంటే రకరకాల కీటకాలు, క్రిములు, చెదలు పట్టినటువంటి పువ్వుల కారణంగా విగ్రహం దెబ్బతింటుందమ్మా ఖచ్చితంగా. అది రాతితో చేసినా, లోహంతో చేసినా, చెక్కతో చేసినా దెబ్బతింటుంది ఖచ్చితంగా. ఆ దెబ్బ తినకుండా ఉండాలంటే తులసి మాల వెయ్యాలి. తులసి యాంటీబయాటిక్. ఈ మాలల్లో ఉండే దోషాలన్నీ తులసి మాల హరిస్తుంది. అందుకని విష్ణుమూర్తికి తులసి ఇష్టం అన్నారు, శ్రీ పరమేశ్వరుడికేమో మారేడాకులు ఇష్టం అన్నారు. దేవతలందరికీ ఇష్టం మండలంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అలాగే వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం అన్నారు. ఇంకేం పిండి వంటలు లేవా? ఆయన ప్రాప్తం ఏమిటండి? శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణుడికేమో వెన్నపూస పెడతారా? వెంకటేశ్వర స్వామికి ఏమో పంచభక్ష పరమాన్నాలు పెడతారా? శివుడికి కూడా, శ్రీరామచంద్రమూర్తి కూడా పానకాలు పెడతారా? శివరాత్రి కూడా రకరకాల పిండి వంటలు చేస్తారా? వినాయకుడికి ఒక్కడికైనా పాపం చప్పుడు ఉండాలు పడేస్తున్నారు. ఎందుకంటే వినాయకుడికి ఇష్టం అంటే భాద్రపద మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, వరుసగా కార్తీక మాసం వచ్చే వరకు 4 నెలలు, ఆషాఢ మాసం నుంచి లెక్క వర్షాలు బాగా కురుస్తాయి. ఈ వర్షాలు కురిసే కాలంలో మన జఠరాగ్ని ఉంటుందే, డైజెషన్, ఆ అన్నం అరిగేటువంటి అగ్ని శక్తి అది బాగా క్షీణిస్తుంది, బాగా తగ్గిపోయి ఉంటుంది. అందుకని ఈ కాలంలో మనం ఈ 4 నెలలు కూడా ఒక్క వినాయక చవితి కాదు, ఇంచుమించు ప్రతిరోజు కూడా నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ వాడకూడదు. ఆవిరి మీద తయారు చేసిన కుడుములు, ఇడ్లీలు, ఉండ్రాళ్ళు, పిండి లాంటివే ఎక్కువగా తినాలి ఈ 4 నెలలు. అందుకే చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఒక పూట అన్నం తిని ఒక పూట పిండి తింటారమ్మ ఖచ్చితంగా. దాని ఉద్దేశం అది. అందుకని వినాయకుడికి ఉండ్రాళ్ళు ఎందుకు ఇష్టమని పెట్టమన్నారు అంటే, బాబు ఈ రోజున నాకు ఉండ్రాళ్ళు పెట్టడంతో పాటుగా నా పేరు చెప్పుకుని మీరు కూడా ఈ 4 నెలలు ఉండ్రాళ్ళు, ఇడ్లీలు, కుడుములు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని మనకి చెప్పడం కోసం దేవుడు నైవేద్యం స్వీకరిస్తున్నాడు. అందుకే మీరు శ్రీరామనవమి గమనించండి, శ్రీరాముడికి ఉండ్రాళ్ళు పెట్టరు, మిఠాయి ఉండలు పెట్టరు. ఏం పెడతారు? పానకం. శ్రీరాముడికి పానకం ఏమిటండి? శ్రీరాముడికి పానకం ఇష్టం, సీతాదేవికి పూనకం ఇష్టం అని వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. 24,000 శ్లోకాలు చదివే మాట్లాడుతున్నా, ఎక్కడా లేదు. శ్రీరాముడికి పానకం ఎందుకు ఇష్టం తెలుసా? అది ఏప్రిల్ నెలలో వస్తుందమ్మా, చైత్ర శుద్ధ నవమి. ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇండియాలో ఎండలు మీకు తెలియందే ఉంది. ఇక్కడ మీకు ఫారిన్ హీటు, అక్కడ మాకు సొంత హీటు సెల్సియస్. 102 ఉన్నా 106 ఉన్నా మీకు ఫారెన్ హీట్. మాకు అలా కాదు, 52 సొంత హీట్. అది చచ్చిపోతున్నాం అక్కడ హైదరాబాదులో కూడా తట్టుకోలేక. అందుకని మా వేడికి మాకు వేసవికాలం ఎలా ఉంటుందంటే రోహిణీ కార్తికి పెనంలో మంగళంలో బాడిపోయినట్టుగా ఉంటుంది మా పరిస్థితి. అప్పుడు శ్రీరామనవమి పండుగ అప్పుడు వస్తుంది. అప్పుడు శుభ్రంగా బెల్లం వేస్తారు, అందులో చల్లటి నీళ్ళలో బెల్లం వేస్తారు, అల్లం వేస్తారు, యాలకులు వేస్తారు, లవంగాలు వేస్తారు. ఇన్ని వేసిన పానకం తాగితే దాహం కట్టుబడిపోతుంది వెంటనే. అందుకని శ్రీరాముడు పానకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తున్నాడు. అంటే మన హిందూ దేవతల ఆరాధన అంతా మనిషి జీవితం కోసం ప్రకృతి ఆరాధనగా ఏర్పడింది. మనిషిని కాపాడడమే దేవతల లక్ష్యం. ఏ కాలంలో ఏ ఋతువులో ఎటువంటి పదార్థాలు సేవిస్తే మనకి మంచిదో అదే మన దేవతలు సేవిస్తున్నారు. అంటే మోస్ట్ డెమోక్రటిక్ గాడ్స్, ప్రజాస్వామ్యపరమైన దేవతలు ఎవరికైనా ఉంటే హిందువులకి మాత్రమే మనం అదృష్టవంతులం. ఏ నిబంధనలు కూడా కఠినంగా చెప్పరు, సులభంగా చెబుతారు.